ఏమోయ్ చూసావా? రోజు చూస్తూనే ఉన్నాగా. అబ్బా నన్ను కాదే, మరి ఇంకెవరిని చూడమంటారు? ఏహే అది కాదు. ఏది కాదండి? ఈ రోజు పేపర్లో ఏం పడిందో చూసావా? చూడలేదు. సంగతేంటో విన్నవించుకోండి. ఔటర్ రింగ్ రోడ్లో అమ్మాయిని మానభంగం చేసి చంపారట పాపం. అయ్యో ఎంత బాధపడిందో ఆ పిల్ల. ఆడాళ్ళకి అస్సలు రక్షణ లేకుండా పోయింది. మగాళ్ళు మృగాళ్ళవుతున్నారు. అయినా మగాళ్ళని రెచ్చగొట్టేలా డ్రెస్సులు వేసుకుని సమయం సందర్భం లేకుండా తిరుగుతుంటే జరగక తప్పవు ఇలాంటివి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మేం చదువుకోవద్దా? మేం ఉద్యోగాలు చేయొద్దా? పురుషాహంకారం పురుషాహంకారం. ఆడాళ్ళు అందంగా కనపడితే చాలు. అయ్యో 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 నేనేమన్నానని? వాళ్ళొస్తుంది, ఊరుకోండి. రామ్మా స్నేహ, రా కూర్చో. జాగ్రత్తగా కూర్చోవాలి. ఏమంటున్నాడమ్మా నా మనవడు? తొందరగా వచ్చి నానమ్మతో ఆడుకోవాలని అంటున్నాడు అత్తయ్య. ఈ దానిమ్మ గింజలు, ఈ యాపిల్ పళ్ళు అన్నీ తిన్నామంటే అచ్చా నా మనవడు మహేష్ బాబులా పుడతాడు. అవునా? తిను. రారా, రిపోర్ట్లని పొద్దుననంగా వెళ్ళావు. ఇంతసేపా? ఏం జరిగిందో చెప్పు. రిపోర్ట్స్ వచ్చాయమ్మా. లోపల బేబీ చాలా ఆరోగ్యంగా ఉందంట. అమ్మయ్యా. అవునా? పాప గ్రోతింగ్ చాలా బాగుందంట. కాకపోతే మంచిగా తినాలి, వాకింగ్ చేయాలని డాక్టర్ చెప్పారు. అయ్యో నేను చెప్తానే ఉన్నానురా, వింటేనా? చూడు స్నేహ, మన పాప ఆరోగ్యం బాగుండాలంటే అమ్మ చెప్పినట్టు విను. అదిగో అలా తల ఊపినట్టు కాదు, నేను చెప్పినట్టు వినాలి, సరేనా? అత్తయ్య, మీకోసం నా కోసం కాకపోయినా పాప కోసమైనా మీరు చెప్పినట్లు చేస్తాను అత్తయ్య. సరేలేమ్మా. అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. కాదు కాదు పాప జాగ్రత్త, సరేనా? నిద్రపట్టడం లేదా? ఏం ఆలోచిస్తున్నావు? ఏంటోనండి, పిల్లలిద్దరూ అమ్మాయి అని ఫిక్స్ అయిపోయారు. అయితే నిజంగా అమ్మాయి పుడుతుందంటారా? ఎవరు పుడితే ఏంటి వసు, నీ పిచ్చి కాని అనవసరమైన ఆలోచనలు. పడుకో, ఆరోగ్యం పాడవుతుంది. ఛీ, మీరొకరు. నా బాధ మీకేం అర్థం అవుతుంది? నీది అర్థం పర్థం లేని ఆలోచన. ముందు పడుకో. సర్లేండి. హలో. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నువ్వా? నేనేనే. నిన్ను డార్లింగ్ అనే అంత దమ్ము ఇంకెవరికుంటుంది? ఏంటో చెప్పవే. ఏంటోయ్ ముక్తసరిగా మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? నన్ను నా బాధని ఎవరు పట్టించుకున్నారు గనక? ఏ చెప్పవే, నసపెట్టకు. నువ్వు మా ఆయన ఇద్దరు ఇద్దరే. ఏ మీ ఆయన కంటే నేనే ముందు మొగుణ్ణి. విషయం చెప్పు, నీ బాధ తీరుస్తా. నిజంగానా? నిజంగా, నీ మీదొట్టు. సొల్లమ్మా సొల్లు. ఏం లేదే, నా కొడుకు కోడలేమో అమ్మాయే పుడుతుందంటున్నారు. నాకేమో మనవడే కావాలనుందే. వాళ్ళ తీరు చూస్తే అదే నిజమవుతుందేమోనని బాధగా ఉందే. సో అయితే నా కోడలి కడుపులో అమ్మాయా అబ్బాయా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? స్కానింగ్ చేయించాలి. కానీ ఏ డాక్టరు ఒప్పుకోవట్లేదే. పోలీస్ కేసు అవుతుందని భయపడుతున్నారు. ఓస్ ఇంతేనా డార్లింగ్? నీ చింత నే తీరుస్తా.
సరేనా? హ్యాపీయా? బాయ్ డార్లింగ్. థ్యాంక్ యూ మై డియర్. బాయ్. అమ్మయ్యా. అమ్మా, ఎవరు? నేనమ్మా, పార్వతమ్మని రాజ్యమ్మ గారు పంపించారు. రారా. నమస్కారం అమ్మా. రాజ్యం నీ గురించి అంతా చెప్పింది. అవునా? ఈ విషయం అమ్మాయికి తెలియకూడదు. స్నేహ, అత్తయ్య. ఇట్రామ్మా. వస్తున్నాను అత్తయ్య. రా కూర్చో. పార్వతమ్మ నా కోడలు, బాగా ఆశీర్వదించు. అలాగే అమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఓసారి బయటికి వెళ్దాం పదండి. చెప్పు. ఏం చెప్పమంటారమ్మా? ఆడపిల్లే. ఏం చేయాలి? పప్పాయి తినిపించండి, లేకపోతే తెలిసిన డాక్టర్ ఉంటే ఆపరేషన్ చేయించండి. ఎవరికి తెలియకూడదు. అలాగేనండి. ఎవరామే? మంత్రసాని. ఎందుకు? కోడల్ని చూపించడానికి. ఏమైంది? మనకి మనవడు పుడతాడా మనవరాలు పుడుతుందా తెలుసుకోవడానికి. ఎవరైతే ఏంటి వసు, మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, ఇబ్బందుల పాలవుతావు. ఛ, ఊరుకోండి మీరొకరు. అన్నిటికీ ఏం చేస్తున్నారు అత్తయ్య? రాబోయే మనవడికి యంగ్ అండ్ డైనమిక్ గా అందంగా ఉండాలని పళ్ళు పళ్ళ రసాలతో కసరత్తు చేస్తుందమ్మా మీ అత్తయ్య. చాలండి సంబడం. నీకోసమేనమ్మా. అదేంటత్తయ్య, అది తింటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గర్భస్రావం అవుతుంది. నాకు కావాల్సింది అదే. నీ కడుపులో ఉన్న ఆడపిల్ల నాకు అక్కర్లేదు. ఏంటమ్మా అలా అన్నావు? ఏమక్కర్లేదు? నాకు మనవడే కావాలరా, మనవరాలు అక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావు? మీరు మధ్యలో మాట్లాడకండి. ఎంత మాట అన్నారు అత్తయ్య? నాకు మనవడే కావాలి, మనవరాలు అక్కర్లేదు. నాకు అమ్మాయి అంటే ఎంతో ఇష్టం అత్తయ్య. నీ ఇష్టాలతో ఇక్కడ పని లేదు. నేను చెప్పింది చెయ్యాల్సిందే. అయితే ఏం చేయమంటావమ్మా? అబార్షన్ చేయించేయి. వద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నేను చెప్పింది జరగాల్సిందే. ఈ ఇంటికి వంశోద్ధారకుడు రావాల్సిందే. పాపం అత్తయ్య. పాప పుణ్యాలతో నాకు పని లేదు. అమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. నేను ఒప్పుకోను. ఏంటి నువ్వు ఒప్పుకునేది? ఒప్పుకోకపోతే చావు. పప్పాయి తిను, లేదా అబార్షన్ ఒప్పుకుంటే ఈ ఇంట్లో ఉంటావు. లేకపోతే నా కొడుక్కి మరో పెళ్లి చేస్తాను. ఏది కావాలో నువ్వే తెచ్చుకుంటావు. నడవండి లోపలికి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒకసారి ఆలోచించండి అత్తయ్య. చెప్పింది చెయ్యి అంతే.
ఎవరికి ఇష్టం లేని పాపను కని నా సంసారాన్ని పాడు చేసుకుని జీవించను. అబోషన్ చేయించుకుంటాను. అమ్మా అమ్మా అమ్మా, నేనమ్మా నీ పాపని. అమ్మా, నేను నీ లోకంలోకి రానియకుండా చంపేద్దాం అనుకుంటున్నావా అమ్మా? ఎంత పని చేస్తున్నావమ్మా? నా ఆశలన్నీ చంపేస్తున్నావమ్మా. ప్లీజ్ అమ్మా, నాకు ఈ లోకం చూడాలనుందమ్మా. నీతో నాన్నతో ఆడుకోవాలనుందమ్మా. నేను లేకుంటే నువ్వెవరికి జడలేసి గాజులు పువ్వులెట్టి అందంగా తయారు చేస్తావు. ఆడపిల్లలను ఎందుకు చంపాలనుకుంటున్నారమ్మా? ఆడపిల్లల ఆటపాట చాలా ముచ్చటగా ఉంటాయి. ఆడపిల్లలే లేకపోతే అన్న తమ్ములకి రాఖీ ఎవరు కడతారమ్మా? ఇంట్లో అమ్మకి తోడుగా సహాయంగా పనులు ఎవరు చేస్తారమ్మా? ఇంటికి ఎవరైనా వస్తే ప్రేమగా అతిథి మర్యాదలు ఎవరు చేస్తారమ్మా? ఆడది లేనిదే సృష్టి లేదని తెలియదా అమ్మా? ఈ ఇంటికి కోడలుగా వచ్చి వంశాభివృద్ధికి తోడ్పడే వారెవరమ్మా? మీరు వృద్ధులయ్యాక మీ కష్ట నష్టాలు పంచుకొని సప్రియలు చేసేది, ఆలన పాలన చూసేది మీ కోడళ్ళు కూతుళ్ళే కదమ్మా. గోరుముద్ద తినిపిస్తూ పురాణాలు సంప్రదాయాలు బోధిస్తూ సంస్కారవంతులుగా తీర్చిదిద్దే నాయనమ్మ అమ్మమ్మ ఆడదే కదమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా, నాకు ఈ లోకం చూడాలనుందమ్మా. నీతో నాన్నతో ఆడుకోవాలనుందమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా, నన్ను చంపకమ్మా, నన్ను చంపకమ్మా, నన్ను చంపకమ్మా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. శంకర్, స్నేహ, ఏం ఆలోచించుకున్నారు?
తయారవ్వండి హాస్పిటల్కి. సరేనమ్మా. అక్కర్లేదు, నేను రావడం లేదు. నా పాపని నేను చంపుకోదలుచుకోలేదు, అంతే. ఏమన్నావు? మీరేనా స్నేహ? అవును. వీళ్ళేనా మీ అత్తమామలు? అవును. ఈయన శంకర్ అవునా? అవును. వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే నిన్న వీళ్ళు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్టు మా దృష్టికొచ్చింది. సారీ ఎస్ఐ గారు, అలాంటిది ఏమీ లేదు. మేము పాప పెరుగుదల, ఆరోగ్యం గురించి స్కానింగ్ చేయించామే తప్ప మీరన్నట్లుగా లింగ నిర్ధారణ పరీక్ష కాదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. అయినా దీంట్లో మా అత్తయ్య మామయ్యల పాత్ర ఈ మాత్రమూ లేదు. నేను మా వారు హాస్పిటల్కి వెళ్ళాం. లేదు లేదు, మిమ్మల్ని పరీక్ష చేసిన మనిషే మాకు చెప్పింది. ఎలా? ఎవరు చెప్పారు? మీ అత్తగారిని అడగండి. మీరు నిన్న మీ కోడలికి పరీక్ష చేయించలేదా? లేదు, నేనేం చేయించలేదు, నాకేం తెలీదు. అబద్ధాలు ఆడకండి. అమ్మ చేయించలేదని చెప్తుంది కదా ఎస్ఐ గారు. మా దగ్గర సాక్ష్యాలున్నాయి. కానిస్టేబుల్స్, సార్ నమస్కారం సార్. నాకేం తెలియదు సార్. ఈమెను చాలా కాలం కిందట ఒక చేతబడి కేసులో అరెస్ట్ చేశాం. ఆ తర్వాత నిన్న మీ ఇంటి నుండి వడివడిగా అటు ఇటు చూస్తూ వెళ్తుండగా అనుమానం వచ్చి వెంబడించి పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయగా మీ ఇంటికి వచ్చిన సంగతి, మీ అమ్మతో జరిపిన సంభాషణ మొత్తం పూర్తిగా కక్కింది. అయ్యా తప్పైందయ్యా, నన్ను వదిలేయండి అయ్యా. ఏయ్, ఇంకెంతమంది కుంపలు కూలుస్తావు? అయ్యా పిల్లలు కలదన్నయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. చెయ్యనయ్యా, చెయ్యనయ్యా, చెయ్యనయ్యా. కానిస్టేబుల్స్ ఆమెను అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, అత్తయ్య గారిని అరెస్ట్ చేసి మా ఇంటి పరువు తీయకండి. ఆమె స్వార్థంతో చేసిన తప్పుకు బాధపడుతోంది. ప్లీజ్ సార్, వీళ్ళు నా తల్లిదండ్రులు లాంటి వారు, క్షమించండి. ఎస్ఐ గారు, మా ఆవిడ చేసిన తప్పుకు నన్ను శిక్షించండి. భర్తని కదా, ఆవిడ చేసిన తప్పులు కూడా భరించవలసిన వాడిని నేనే. మా అమ్మ నాన్న వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి సార్. చూడండి, మీ కోడలు ఎంత ఉన్నత మస్కురాలో. తనకు పుట్టబోయే బిడ్డను చంపుతారని తెలిసి కూడా మిమ్మల్ని క్షమించింది. కుటుంబం మొత్తం మీ మీద ప్రేమ చూపుతుంటే మీరు మాత్రం మూర్ఖంగా మూఢాచారాలు నమ్ముతూ కుటుంబాన్ని నాశనం చేసుకోబోయారు. అయినా నాగరిక సమాజంలో ఉండి మంచి కుటుంబంలోనున్న మీకు ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎలా వచ్చింది? నా బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేసింది. నన్ను క్షమించండి ఎస్ఐ గారు. నన్ను నా కుటుంబానికి దూరం చేయకండి. మరోసారి ఇలాంటిది ఏదైనా జరిగితే వదలను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. సారీ స్నేహ, నన్ను క్షమించు. నన్ను క్షమించమ్మా. అలా అనకండి అత్తయ్య, మీరు నా తల్లి లాంటి వారు. నేను ఎన్ని మాటలన్నా సహనంగా ఉన్నావు. నేనెంత క్రూరంగా ప్రవర్తించినా క్షమించావు. నిజంగా క్షమాగుణం, సహనం ఆడదానికే ఉంటాయమ్మా. భూదేవంత ప్రేమ నీది స్నేహ. ఏమన్నారు? భూదేవంత ప్రేమ అంటే ఆడపిల్లే కదా. ఈ సృష్టిలో ఆడదానికున్నంత ప్రాముఖ్యత మరేదేనికి లేదత్తయ్య. కార్యేషు దాసి, కరణీషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ అని అందరూ అంటారు. అంతేకాదు, ధైర్యేచ లక్ష్మి, విజయోస్తు నారి, క్షమయేతు దాత్రి, విశ్వకోటి ప్రేమి అని నేనంటానత్తయ్య. అంతేకాదు, కొంతమంది ఆడపిల్లల్ని కని పెంట కుప్పల మీద పడేయడం, అమ్మేయడం లాంటివి చేస్తున్నారు. అలా చెయ్యకుండా వారిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పితే వారికి సాటెవ్వరూ ఉండరు ఈ లోకంలో. ఈ దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిళ్ళు స్త్రీమూర్తులే. ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, సుశీల, జానకి లాంటి గాన కోయిలలు, మదర్ తెరిసా,
మేధా పాట్కర్ లాంటి సంఘ సేవకులు, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ లాంటి అంతరిక్ష పర్యాటకులు, చందా కొచ్చర్, ఇంద్రా నూయి లాంటి వ్యాపార వాణిజ్య దిగ్గజాలు, సుష్మా స్వరాజ్, జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి లాంటి రాజకీయ నారీమణులు, పిటి ఉషా, మేరీ కోమ్, దీపా కర్మాకర్, సాక్షి మాలిక్, పివి సింధు లాంటి క్రీడామణులంతా ఆడపిల్లలే కదా అత్తయ్య. చరిత్రను తిరగరాసి మగవారికి దీటుగా నిలిచిన వారే కదా. తల్లి ప్రేమ, తల్లి లాలన, తల్లి బోధన లేని ప్రపంచం ఉందా? ఎందుకత్తయ్య ఆడపిల్లని తక్కువగా చూస్తున్నారు? ఈ మధ్య కాలంలో అన్ని రంగాల్లోనూ ఆడపిల్లలే మొదటి ర్యాంకులో నిలుస్తున్నారు. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మీ సదా అంటూ ఆడపిల్లల్ని చక్కగా చదివిస్తే ఈ ప్రపంచం విజ్ఞానవంతులుగా మారి మంచి సంస్కారవంతంగా తేజోరెల్లుతోందత్తయ్య. అవునమ్మా, ఆడదాన్నయ్యుండి ఆడపిల్లను కనకుండా చేద్దామనుకుని నా కంట్లో నేనే పొడుచుకోబోయాను. నిజంగా ఆ భగవంతుడు ఎస్ఐ రూపంలో వచ్చి నా పొరపాటును సరిదిద్దాడు. లేకపోతే నేనెంత పాపం మూటగట్టుకునేదాన్ని. అయినా నా రాబోయే ఇంటి దేవతే నన్ను కాపాడిందమ్మా. Don't believe superstitions. Don't practice ill traditions. Save girl child. Educate girl child. Long live mother's love. Yours, Ramna. बेटी बचाओ, बेटी पढ़ाओ, तभी तो भारत का भाग्य बदलेगा। अगर संसार चक्र को ठीक से चलाना है तो जितना सामर्थ्य और जितनी आवश्यकता पुरुष की है, उतना ही सामर्थ्य, उतनी आवश्यकता महिला की है।